అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో మీరు ఇదే కన్నా ఫస్ట్ వీడియో చూసేలా ఉంటే నా ఛానల్లో ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఇవాల్టి వీడియో ఏంటి అనేసి అంటే ఇవాళ అయితే ఒక సింపుల్ టొమాటో పచ్చడి ఇంట్లో చేస్తున్నాం అనమాట. అది ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేసేయండి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అయితే కొన్ని టమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక క్లాత్ పైన వేసి అయితే దాన్ని నీట్గా తడి లేకుండా తీసేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఆ వైట్ ఏదైతే ఉంటుందో టొమాటోస్కి ఆ వైట్ సపరేట్గా తీసేసి ఓన్లీ మనం టొమాటోని మాత్రమే 4 పీసెస్గా, అంటే మీకు ఎంత ఇష్టమైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం తొందరగా బాయిల్ అవుతుంది అనమాట. ఈ టొమాటో పచ్చడిని కూడా చాలా డిఫరెంట్ టైప్స్లో చేస్తారనమాట. ఇదైతే మా మమ్మీ చేసే స్టైల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా టొమాటో పచ్చడిలో డిఫరెంట్ స్టైల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. మా పెద్దమ్మ డిఫరెంట్ స్టైల్లో చేస్తుంది. అది కూడా నేను వీడియో చేసైతే మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం టొమాటోస్ కట్ చేసేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆ టొమాటోస్ని అంతా వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న తర్వాత అయితే మనం టొమాటోస్ని మిక్స్ చేస్తూ ఉండాలి. టొమాటోస్ని మనం మిక్స్ చేయకపోతే మాత్రం కింద మాడిపోతుంది. అప్పుడైతే ఆ మాడిన స్మెల్ టేస్ట్ టొమాటోస్లో మొత్తం వస్తూ ఉంటుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఇష్టమైన పచ్చడి ఏంటి అన్నది మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా కావాలి అంటే కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ టొమాటో కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం అయితే చింతపండు, అంటే మీరు తీసుకున్న టొమాటోస్ క్వాంటిటీని బట్టి చింతపండు కూడా దీంట్లోకి యాడ్ చేసి బాగా టొమాటోస్లో అయితే మిక్స్ చేసేసి దాన్ని కూడా కొంచెం కలబెడుతూ ఉండాలన్నమాట, కింద అంటుకోకుండా. ఈ పచ్చడిలో అయితే టొమాటోస్ కంప్లీట్గా మగ్గిపోతే చాలు. అదేం కంప్లీట్గా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనం దీన్ని సపరేట్గా మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం. కొంచెం మగ్గిన తర్వాత అయితే మనము దానికి సరిపడ్డ కారం కూడా వేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి తగినట్లు మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం తక్కువ అయినా కానీ మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ అయితేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో చూసుకొని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత దానికి తగినంత ఉప్పు కూడా. సో ఈ కారం ఉప్పు వేసేసిన తర్వాత కూడా మళ్ళీ మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏ పచ్చడిలో అయినా ఈ కారం ఉప్పు అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది కన్నా బాగుంటే మీతో అంతా టేస్ట్ బాగా వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని సపరేట్గా పెట్టుకునేసి ఇంకొక ప్యాన్ తీసుకొని ఆవాలు మెంతులు అయితే మనం కొన్ని వేయించుకోవాలి. మెంతులు కొంచెం తక్కువే వేసుకోండి, ఎక్కువైనా కానీ అది కంప్లీట్గా చేదు వచ్చేస్తుంది. సో మీకు క్వాంటిటీ తీసుకునే దాన్ని బట్టి కొంచెం మెంతులు, ఆవాలు అండ్ జీలకర్ర, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మాత్రం మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్యాన్లో వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం సేపు పక్కన పెట్టేసి అది కూడా చల్లారిన తర్వాత దాన్ని కూడా మనం మిక్సీ పట్టుకునేసేయాలి. ఇది మాత్రం మనం ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కానీ బరకగా ఉండకూడదు, కంప్లీట్గా ఫైన్ పౌడర్ అయితే అయిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఇందాక టొమాటోని అయితే మనం బాగా మగ్గించుకొని పక్కన పెట్టేసాం కదా, అదైతే మనం దాన్ని కూడా మిక్సీలోకి తీసుకొని మనమైతే కంప్లీట్ పేస్ట్ లాగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పౌడర్ రెడీ అయిపోయింది. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇందాక మనం వేయించుకున్నాం కదా, అదైతే పౌడర్ ఇలా వస్తుంది. తర్వాత అయితే నెక్స్ట్ టొమాటోస్ కూడా నేను చెప్పినట్లు ఇందాక అది కూడా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఈ టొమాటో అనేది చాలామందికి ఫైన్ పేస్ట్ లాగా నచ్చుతుంది, కొంతమందికి మరి అంత ఫైన్ పేస్ట్ లాగా నచ్చకుండా కొంచెం బరకగా నచ్చుతుంది. అది మీకు ఎలా కావాలో అలా మిక్సీకి అయితే పట్టుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక డిఫరెంట్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్లో అయితే పోపు వేసుకోవాలి. దానికైతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి మీకు టేస్ట్కి తగినట్లు, ఎందుకంటే మీరు ఆల్రెడీ కారం వేసింటారు కాబట్టి మీ టేస్ట్కి తగినట్లు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించేసేయాలి. అండ్ ఇంకా బాగా అవి వేగిపోయిన తర్వాత మనం దించేసేటప్పుడు అయితే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే అయితే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇంగువ నచ్చని వాళ్ళైతే ఆప్షనల్, ఇదేమి మ్యాండటరీ కాదు, జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా వేసేసి మనం బాగా వేగిన తర్వాత మనం ఇందాకైతే ఏదైతే టొమాటో పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ టొమాటో పేస్ట్ దీంట్లోకి వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో అయితే కొంచెం మనం మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇంకా మీకు ఏదైనా ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే మాత్రం ఈ టైంలో వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఈ టొమాటో వేసేసిన తర్వాత ఇందాకైతే మనం ఒక పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కూడా కంప్లీట్గా బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం సేపు అయితే స్టవ్ పైన సిమ్ ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ కూడా మెయిన్ ప్రాబ్లం ఏమంటే మాడిపోతుంది ఈజీగా. అలా కాకుండా మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకేదైనా కొంచెం టేస్ట్ చూసుకొని తక్కువ అయితే మాత్రం ఇప్పుడు బాగా వేసుకోవచ్చు.
వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకునేసి అయితే దించేయచ్చు. ఇది అన్నమాట సింపుల్ టొమాటో పచ్చడి. ఇది టొమాటో పచ్చడి అయితే నిల్వ కూడా ఉంటదనమాట. కావాలంటే మీరు కలర్ చేంజ్ అవ్వకూడదు అనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదా బయటున్నా గానీ ఒక 1 మంత్ అయితే ఏమీ కాదు. నా నా ఒక వీడియోకైతే ఒక కామెంట్ వచ్చింది టొమాటో పచ్చడి రెసిపీ కావాలి అని చెప్పేసి. అందుకే నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాననమాట. సో, మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా ఏదైనా కావాలి అంటే కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇవాళ అయితే వైకుంఠ ఏకాదశి అనమాట. సో, నేనైతే వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్‌కి కూడా వెళ్ళాను. ఇదైతే మా ఊరు దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్‌లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటది. ప్లస్ ఇక్కడేంటంటే తిరుమలలో లాగా ఇక్కడైతే 7 వాకిళ్ళైతే పెడతారనమాట. మనం ఆ 7 వాకిల్లో లోపల నుంచి నడుచుకొని వెళ్తే మనకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంటది. అండ్ ఇక్కడ పూజలు కూడా చాలా చేస్తారు. అండ్ అన్నదానాలు కూడా ఆ రోజంతా అక్కడ చేస్తూ ఉంటారు. అండ్ నేను ఇందాక చెప్పిన 7 వాకిళ్ళు ఇదే అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 7 వాకిళ్ళుంటాయి. అండ్ లోపలికెళ్తే మాత్రం వెంకటేశ్వర స్వామినైతే దర్శనం చేసుకోవచ్చు. అండ్ మీలో కూడా ఎవరైనా వైకుంఠ ఏకాదశికి నైట్ అంతా జాగారం చేసి నెక్స్ట్ డే ఉపవాసం తీర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకా ధనుర్మాసం కాబట్టి మా ఇంటి ముందరైతే ధనుర్మాసం స్పెషల్ ముగ్గులైతే మాత్రం రోజుకొకటేస్తున్నారనమాట. మా మమ్మీ, పక్కింట్లో సౌజన్య ఆంటీ. అండ్ స్పెషల్ థాంక్స్ టు సౌజన్య ఆంటీ. మా వీధిలో అయితే అందరి ఇళ్ళ ముందర సౌజన్య ఆంటీ ముగ్గులైతే భలే ఏస్తున్నారనమాట. సో, థాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.